అందరికీ నమస్కారం. దూత మీడియా ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఇంటి ముంగిళ్లలో రంగవల్లులు, వీధి వీధిన భోగి మంటలతో సంక్రాంతి వేడుకల ఆనందోత్సవం. తెల్లవారుజాము నుంచే ఎక్కడ చూసినా భోగి మంటలతో ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులు వేస్తూ చిన్న పెద్ద అందరూ సందడి చేస్తారు. విద్య వృత్తి నిమిత్తం సదరు ప్రాంతాలకు వెళ్లిన వారంతా పండగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకుని కుటుంబాలతో కలిసి సంతోషంగా జరుపుకుంటారు. గంగిరెద్దులు, హరిదాసులు, మేళాల నడుమ రంగవల్లులపై గొబ్బెమ్మలు ఉంచి భోగి మంటలు వేస్తారు. వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సందడి చేస్తారు. ఇలా ఎన్నో ఆనందాల నడుమ అంబరాన్ని అంటేలా సంబరాలతో చేసుకునే భోగి విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. భోగ భాగ్యాలిచ్చే పర్వదినం. ఈ రోజును ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున లేచి తలస్నానం ఆచరించాలి. సూర్యోదయానికి ముందే భోగి మంటలు వెలిగించాలి లేదా దర్శించుకోవాలి. భోగి రోజున ఇంట్లో పాత సామాన్లు తీసేసి సంక్రాంతి రోజు కొత్త సామాన్లు తెచ్చుకునే సంప్రదాయం ఉంది. నూతన వస్తువులు కొత్తదనానికి, ఆనందానికి, అభ్యుదయానికి చిహ్నంగా ఈ పండుగను భావిస్తారు. భోగి రోజు నుంచి చలిని తొలగించడం, కొత్త వాటితో నిత్యనూతన జీవితం ప్రారంభించడానికి ఓ గుర్తుగా భోగి మంటలను వెలిగిస్తారు. తెల్లవారుజామునే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి భోగి మంటల వద్దకు వెళ్ళాలి. అగ్నిదేవుణ్ణి, సూర్య భగవాన్ని తలుచుకుని ప్రతి ఒక్కరూ తమ ఇష్టదైవాన్ని ఇలవేల్పుని మనసులో స్మరించుకుని మంటలను దర్శించుకోవాలి. సంక్రాంతి పండుగ భోగితోనే ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ కాలం మొదలయ్యే ముందు రోజు విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకు తెల్లవారుజామున భోగి మంటలను వేస్తారు. గోదాదేవి ధనుర్మాసం మొదటి రోజు నుంచి తిరుపావై పాసురాలతో రంగనాథుని ఆరాధించి భోగినాడే స్వామిని వివాహమాడి ఆయనలో లీనమవడం వల్లే ఈ పండుగ వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. అందుకే ధనుర్మాస వ్రతం భోగితో ముగుస్తుంది. ఇక భోగి నాడు ఆవు పెడకలపైన కొత్త బెల్లం, కొత్త బియ్యం, ఆవు పాలతో పొంగల్ని వండి సూర్య భగవానికి నివేదించడం పరిపాటి. అలాగే సూర్యాస్తమయం అయ్యేలోగా 5 సంవత్సరాల లోపున్న బాలబాలికలకు భోగి పళ్ళు పోయడము ఓ సంప్రదాయమే. అందులో భాగంగా ఈ సమయంలో దొరికే రేగు పండ్లను ఉపయోగిస్తారు. రేగు పండ్లకు సంస్కృతిలో బదిరీ ఫలమని పేరు. సూర్యుడి కాంతిని తనలో నిలుపుకునే శక్తి రేగు పండుకు ఉంటుంది. ఈ పండ్లను పిల్లలపైన పోయడం వల్ల సూర్యుడి శక్తి వారికి చేరుతుందనే ఉద్దేశంతోనే రేగు పండ్లు, చెరక ముక్కలు, చిల్లర, నవధాన్యాలు, పాలకాయలు, పూరేకులు తదితరాలను కలిపి భోగి పండ్లను పోస్తారు. ఒకప్పుడు బదరీవనంలో నరనారాయణులు భోగినాడే తపస్సు ప్రారంభించారట. దానికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాలనివ్వడంతో దేవతలంతా వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారట. అందుకే పిల్లల్ని నరనారాయణులుగా భావించి రేగు పండ్లని పోస్తారని అంటారు. తెలంగాణలో భోగినోము పేరుతో ప్రత్యేక వ్రతాన్ని చేస్తారు. మట్టి కుండల్లో నువ్వుల ఉండలు, చెరకు ముక్కలు, జీడిపళ్ళు, చిల్లర డబ్బులు వేసి వాటిని వాయనాలుగా ఇస్తారు. ధనుర్మాస ప్రారంభంతోనే సంక్రాంతి శోభ మొదలవుతుంది. ఈ నెల రోజులు నెలపట్టిన ముగ్గులో రంగులద్ది మధ్యలో ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి పెడతారు. గోధూళి వేళ బుడిబుడి నడకలు నేర్చే బుజ్జాయి నుంచి పెళ్లిడికొచ్చిన ఆడపిల్ల వరకు అంతా కలిసి గొబ్బెమ్మల్ని గుమ్మడి, బంతి, చామంతి వంటి పూలతో అలంకరించి పసుపు కుంకుమలతో గౌరమ్మని కొలుస్తారు. ఆ సమయంలో సుబ్బి గొబ్బెమ్మ, సుఖములీవే, గొబ్బియేలో గొబ్బేలు అంటూ అలనాటి జానపదాలను పాడుతూ ఆడతారు. వీటిలో చాలా వరకు దేవీ దేవతను ప్రస్తుతిస్తూనే మానవ సంబంధాల విలువను చాటి చెప్తుంటాయి. చివర్లో నానబెట్టిన అటుకులు, బెల్లం, కొబ్బరికోరు, యాలకులు కలిపిన మిశ్రమాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇది ఒంట్లో వేడిని పుట్టించి చలిగాలుల నుంచి రక్షించే పోషకాలను శరీరానికి అందిస్తుంది. యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. చూశారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా.